హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే నా డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక మీకు నా వ్లాగ్స్ నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేచాను. ఇంకా మా రూమ్కి ఎప్పుడు కూడా ఈ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను కదా. సో ఇదిగోండి వెనక అయితే ఇట్లుంటుంది అనమాట. అన్నీ కూడా ఇల్లు, చెట్లు. అండ్ ఇక్కడైతే వాల్ ఉంటుంది, అంటే ఇంటికి అంటే ప్రహరీ లాగా అనమాట. సో మధ్యలో ఏంటంటే ఇట్లా కొంచెం వాకబుల్ ప్లేస్ అయితే ఉంటుంది. మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట ఈ రూమ్ అంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు. అలా కూడా జస్ట్ కొంచెం వాక్ చేయడానికి అట్లా కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇంకా అదంతా కూడా షెడ్ వెనక అనమాట. కొన్ని అక్కడక్కడ మొక్కలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు అయితే అన్నీ కూడా మొక్కలే ఉండేవి కదా. బట్ ఇప్పుడు షెడ్ వేసుకోవడం వల్ల చాలా వరకు తీసేసాము. ఇంకా కొంచెం ప్లేస్లో ఏవో కొన్ని చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి, పెద్దగా అయితే లేవులేండి. సో అది వెనకైతే అట్లుంటుంది. అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి అసలు మార్నింగ్. అంటే నైట్ టైం మొత్తం కూడా క్లోజ్డ్గా ఉంటుంది కదా. సో మార్నింగ్ డోర్ ఓపెన్ చేస్తే నాకు కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేనైతే ఖచ్చితంగా వర్షం పడినప్పుడు కాకుండా ఇంకా ఎప్పుడైనా సరే డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఫస్ట్. సో అది ఇంకా మార్నింగ్ అయితే ఇవాళ అయితే నేను కొంచెం లేట్గానే లేచానండి. అంటే రాత్రి చాలా లేట్గా పడుకున్నాను. వీడియో ఎడిటింగ్ ఉండడం వల్ల ఎడిటింగ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ రావడం వల్ల చాలా అంటే చాలా లేట్గా పడుకున్నాను. దానివల్లే ఇంకా మార్నింగ్ లేట్గా లేచాను అనమాట. అంటే సండేనే కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం అంటే 6:15 to 6:30 అంటే నియర్లీ 6:30 అయిపోయింది అనమాట. అంటే మా అత్తయ్య ఉంటారు కదా. సో మా అత్తయ్య ఏంటి అంటే 5:15, 5:30 ఆ టైంలోనే లెగుస్తారు. తనకి ఇక బాగా అలవాటు డైలీ కూడా ఆ టైంలోనే. తను పడుకోవడం కూడా అర్లీగానే పడుకుంటారండి. మాకేంటంటే పిల్లలు ఉన్నారు కదా. సో పిల్లలతో 10, 10:30, 11 అయిపోతుంది. కానీ మా అత్తయ్య మాత్రం అర్లీగా 9కి 9:15కి ఆ టైంలో పడుకుంటారు. సో దానివల్ల ఎర్లీగా లెగుస్తారనమాట. మనమేమో పడుకోవడమే లేటు అండ్ లేట్గా లెగుస్తాము. సో మా అత్తయ్య ఉంటారు కాబట్టి మార్నింగ్ లేవగానే ఇంకా బయట ఊడవడము, ముగ్గు వేయడము అట్లా చేసేస్తారు. ఇంకా తర్వాత నేను లేచేసి ఇంకా నేను చేయాల్సిన పనులు నేను చేస్తాను అనమాట. సో అది నాకు మొన్న వీడియోలో కమెంట్ కూడా వచ్చింది, అక్క ఎంత లేట్గా పడుకున్నా అర్లీగా లెగవాలి అంటే ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పేసి. లేట్గా పడుకుంటున్నాము అంటే అఫ్కోర్స్ ఎవరమైనా సరే లేట్గానే లెగుస్తామండి మార్నింగ్ టైము. సో లేట్గా లెగవడం వల్లే మనకి పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి. సో అట్లా లేట్ అవ్వడం వల్లే మనం నైట్ టైము లేట్గా పడుకుంటాం అనమాట. సో ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ నైట్ ఎంత లేట్గా పడుకున్నా సరే రేపు మార్నింగ్ అర్లీగా లెగవాలి అనేది ఒక్కటే ఒక్క టార్గెట్గా పెట్టుకోండి. అది ఫిక్స్ అయిపోండి. నేను ఎన్ని పనులు ఉన్నా, నాకు ఎంత నిద్ర వచ్చినా, ఎంత బద్ధకం వచ్చినా సరే కరెక్ట్గా 5 కల్లా లెగవాలి అనేది ఒకే ఒక్కటి టార్గెట్గా పెట్టుకున్నాము అంటే సో ఆ రోజు అర్లీగా లెగవడం వల్ల ఆ రోజు పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కదా. సో నైట్ టైం పడుకునేటప్పుడు కూడా అర్లీగా పడుకుంటాం అనమాట. సో అప్పుడు మార్నింగ్ లేట్గా లేచే ఛాన్సే ఉండదు. సో అంటే ఇప్పుడు అలారం కూడా పెట్టుకోండి. 5కి ఒకసారి, ఇప్పుడు 5:30కి లెగవాలనుకోండి, 5కి ఒకసారి, 5:10కి ఒకసారి, 5:15కి ఒకసారి, 5:20కి ఒకసారి అట్లా పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పండి. అలారం మోగితే అసలు ఆఫ్ చేయొద్దు, నేనే ఆఫ్ చేస్తాను అని. సో అట్లా అన్నిసార్లు అది మోగడం వల్ల ఏంటి అంటే మనకి చిరాకు వస్తుంది అనమాట. నిద్ర పోనివ్వదు కదా. ఇక మోగుతూ ఉంటే మనకు కూడా చిరాకు వచ్చేసి ఇంకా లెగుస్తాము ఆటోమేటిక్గా. సో అప్పుడు మనం లెగవాలి అనుకున్న టైంకి ఇంకా లేచే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే ఇంట్లో వాళ్ళకన్నా చెప్పండి, ఉంటారు కదా హస్బెండ్స్ అట్లా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఎవరొకళ్ళు. సో వాళ్ళకి చెప్పండి నన్ను కరెక్ట్గా ఈ టైంకి లేపండి అని చెప్పేసి చెప్పామనుకోండి. సో ఒక 4-5 రోజులు లేదంటే ఒక 10 రోజులు అట్లా కొంచెం కష్టంగా అనిపించినా సరే ఇంకా ఆ తర్వాత ఆటోమేటిక్గా లెగుస్తాము. ఇక అలవాటు అయిపోద్ది అనమాట. సో నైట్ మాత్రం అర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్క్రీన్ టైం కూడా తగ్గించేయాలన్నమాట. మనం పడుకునే ముందు వరకు కూడా చూసామనుకోండి, అప్పుడు కూడా మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి మార్నింగ్ లేట్గా లేచే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందైనా అసలు మొబైల్ కానీ టీవీ కానీ ఆఫ్ చేసేయాలన్నమాట. సో అది ఇవి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే. ఇంకొకటి, డే టైం కూడా అస్సలు పడుకోకండి. డే టైం పడుకున్నా సరే నైట్ టైం మళ్ళీ పడుకునేసరికి లేట్ అయిపోతుంది, ఇంకా నిద్ర పట్టదు కదా పగలు నిద్రపోతే. కాబట్టి డే టైం కూడా పడుకోకుండా ట్రై చేయండి. ఆ పడుకునే టైంలో ఇంకేమన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండండి. అక్కడ మనకి టైం సేవ్ అవుతుంది. నైట్ టైము అర్లీగా పడుకోవచ్చు అనమాట. సో ఇవండి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే. సో ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి వచ్చాను. ఆ తర్వాత కిచెన్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని గ్రీన్ టీ తాగేసి
ఇంకా ఇదిగోండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ చపాతీ విత్ చికెన్ కర్రీ అనమాట. మా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది. అంటే ఇదనే కాదు ఇంకా చాలా ఉన్నాయిలేండి, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట, చపాతీ విత్ చికెన్. ఇవాళ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9:30 దాటిపోయింది అనమాట. యాక్చువల్గా సండే వస్తేనే మేము 8:45-9 ఆ టైంలో తింటాము. సో ఇవాళ అయితే 9:30 దాటిపోయింది. అంటే ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ నేను లేట్గా లేచాను. సో దానివల్ల ఇంక ఈ చపాతీ చికెన్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, చపాతీలు చేయాలి అండ్ కర్రీ చేయాలి. సో దానివల్ల 9:30 అయితే దాటిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఏమనరండి, నిజం చెప్పాలి అంటే. మా ఇంట్లో వాళ్ళు ఏ రోజన్నా కొంచెం లేట్ అయినా సరే, అందులోనూ వీడియో షూటింగ్ ఉంటుంది కదా, సో ఇంకా డబల్ టైం తీసుకుంటుంది అనమాట. అయినా కూడా ఎప్పుడు ఒక చిన్న మాట కూడా అనరు. అంటే త్వరగా చేయొచ్చు కదా వీడియో ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అట్లాంటి మాటలు అయితే ఏమనరు అనమాట. సో అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా, మా అత్తయ్య మామయ్య అయినా ఈవెన్ మా వారైనా. పిల్లలే కొంచెం గోల్ చేస్తారు కానీ ఇక వాళ్ళకి ఏవో ఒకటి స్నాక్స్ అట్లా ఉంటే ఇచ్చేస్తాను అనమాట. సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత అయితే మా పిల్లలు చూసారు కదా, బట్టలన్నీ కూడా లాగేశారు. మా వారండి అసలు ఎంత ప్యాంపరింగ్ చేస్తారంటే, నేను అరిచినా కూడా ఏమవుతుంది ఇప్పుడు, ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మళ్ళీ సర్దుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. అదే 10 నిమిషాలు తనని కేటాయించి సర్దమన్నానంటే నాకు నిద్ర వస్తుంది, నాకు పని ఉంది, బయటకు వెళ్ళాలి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి ఏవో ఒక సాకులు చెప్తారన్నమాట. దానికి గాలి కొట్టాడా తాతయ్య? గాలి కొట్టాడా? మా జారిద్దా సైకిల్? దా ఆ సైకిల్ జారిద్దిలేరా సామి, పైకి తెచ్చుకో, పైకి తెచ్చుకో. రాని ఇటు రాని, పైకి రాని. షన్నమ్మ పైకి ఇక్కడికి రాని, అన్నయ్య పక్కకు రాని. జారుతాయి కాళ్ళు, అన్నయ్య పక్కకు రాని. సైకిల్ రాని, నెట్టు నెట్టవే. ఇటు రాని అబ్బాయి. ఓరే వేస్ట్ ఫెలో, పంచలోకి రా, పంచలోకి రానిరా. సైకిల్ వెనక్కి రాని, పంచలోకి రా, పంచలోకి రా. అమ్మ కూడా షమ్మ, ఇంకా అడెక్కి తొక్కుకో, ఇంకా అడెక్కి కూర్చో, తొక్క మాకు. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ క్లాత్స్తో ఆడి ఆడి ఇంకా బయటకు వెళ్ళారనమాట. ఇంకా వర్షం పడుతుంది ఇవాళ, అసలు మార్నింగ్ నుంచి పడుతూనే ఉందండి. సో ఇంకా వర్షంలో సైకిల్ దొక్కుంటున్నారనమాట. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయారు. ఇంక ఈ లోపు వచ్చేసి నేను ఇంకా గబగబా ఇంక మళ్ళీ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. 1-2 సార్లు ఏంటి ఓకే అండి, కానీ నాకు డైలీ 2 టైమ్స్ ఉంటుంది అనమాట ఈ వర్క్. అది ఇద్దరు దుప్పట్లు అయినా కానివ్వండి, ఈ బట్టలు ఇట్లా ఏమైనా సరే నాకు ప్రతిరోజు 2 టైమ్స్ ఉంటుంది. అసలు మొన్నే నేను ఇట్లా మంచిగా ఫోల్డ్ చేసేసి ఆర్గనైజ్ చేశాను, మళ్ళీ ఇవాళ లాగేశారనమాట. సో నాకు అందుకే ఇది ఏదైనా అంత మంచిది కాదు అనుకుంటే మాత్రం నేను ఫస్ట్ ఆర్ సెకండ్ టైంలోనే వాళ్ళని ఏదో ఒకటి తిట్టడం కానీ అట్లా ఏదో ఒకటి చేసేసి ఆపిచ్చేస్తాను. కానీ ఇంకా మా వారు ఏమైంది పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారనమాట. అంతే కదా, ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా సపోర్టివ్గా ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారు కదా. సో అట్లా ఇంకా ఎలాగోలా వీటన్నిటిని అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేశానండి. ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. మధ్యలో మా షన్నుగాడు ఏడ్చుకుంటూ వచ్చాడు అనమాట. రోడ్డు వరకు వెళ్తే ఎవరో గదిమారంట అక్కడ. సో ఇంకా అందుకని ఏడ్చుకుంటూ వచ్చి చెప్తున్నాడు వాళ్ళు తిట్టారని చెప్పేసి. సో ఇంకా అదండి అక్కడితో అయితే. ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్లోకి ఏంటి అంటే సింపుల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట, నార్మల్ రైస్తో కుక్కర్లో. అంటే ఇవాళ యాక్చువల్గా ఏమి చేయాలి అని అనుకోలేదు, నార్మల్గా ఏదో ఒకటి చికెన్ కర్రీ చేద్దాము కొంచెం వెరైటీగా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇవాళ అయితే క్లైమేట్ డిమాండ్ చేసిందనమాట. బయట కూల్గా ఉంది కదా క్లైమేట్. సో అందుకని ఇంకా వేడిగా ఇట్లా ఏదో ఒకటి తింటే బాగుంటుంది కదా, పులావ్ కానీ బిర్యానీ కానీ అట్లాగా. సో బిర్యానీ మొన్నే కాబట్టి చేసింది. ఇంక ఇవాళ అయితే సింపుల్గా చికెన్ పులావ్ చేస్తున్నాను అనమాట. అదే పులావ్ కానీ బిర్యానీ, దమ్ కాదు, నార్మల్ చికెన్ బిర్యానీ అనమాట. సో అది ఇంక ఇక్కడైతే నేను ప్యాకెట్స్ తెచ్చుకుంటాను కదా, అంటే ఇప్పుడు అనాస బిర్యానీ స్పైసెస్ కావాల్సిన ప్యాకెట్లు ఉంటాయి కదా, అంటే షాజీరా కానివ్వండి, చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ లీవ్స్ అట్లాగా. సో ఏటికాటికి సపరేట్గా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకొని అవన్నీ ఏంటి అంటే ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. అంటే కొంచెం చిన్న ప్యాకెట్లు తెచ్చుకునేది, కానీ అంటే మరీ చిన్నవి కాదులేండి, బట్ మీడియం సైజు అట్లా తెచ్చేసుకొని ఇంకా వాటిని మళ్ళీ సపరేట్గా ఒక కంటైనర్స్లో వేయకుండా ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా
బిర్యానీ ఎప్పుడు చేయాలన్నా వాటన్నిటితో పని ఉంటది కాబట్టి, మళ్ళీ ఇంకా అవన్నీ తీసేసుకొని, మళ్ళీ ఇంకా బాక్స్‌లోనే పెట్టేస్తాననమాట. సో, నేనైతే ఇట్లనే చేస్తాను. మళ్ళీ వాటి కోసం కంటైనర్స్ తీసుకొని అట్లా అయితే ఏం పెట్టుకోననమాట. సో, అది ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిలు, అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నానండి. వేసుకొని అందులో ఫస్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసాను. అందులోనే కొన్ని జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవ్వాలనమాట. అంటే మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతది. ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఇదిగోండి పొడవుగా కట్ చేసుకున్న ఒక టొమాటో అయితే వేశాను. ఈ టొమాటో గూడా మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలనమాట. సో, టొమాటో గూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఇదిగోండి ఒక హాఫ్ కేజీ చికెను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కేజీ ఏమో మార్నింగ్ కర్రీ చేశాను గదా చపాతీలోకి. ఇంకా హాఫ్ కేజీ ఏమో ఇట్లాగా ఆహ్, బిర్యానీ చేస్తున్నాననమాట. సో, ఆల్రెడీ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఉప్పు, కారము, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, అలాగే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసుకున్నాను. అలాగే రైస్ కూడా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాననమాట. సో, అది ఇంక అక్కడ చికెన్ అయితే వేసేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంక మూత పెట్టేసాను. కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో, ఇంకా ఈలోపేమో మా పిల్లలు అవి పిస్తా అనమాట. పిస్తా తింటూ ఉన్నారు. అంటే మొన్న బావగారు పంపించారనమాట యూఎస్ నుంచి. అక్కడ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళతో ఇంకా పిస్తా అవి కొన్ని కాజు అట్లా అయితే పంపించారు. సో, ఇంక అక్కడ మా పిల్లలను మా వారైతే పిస్తా తింటూ ఉన్నారు. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వైట్ రైస్ గూడా వండాననమాట. అంటే ఇన్ కేస్ మామయ్య తిన్నా, తినకపోయినా వైట్ రైస్ ఉంటే కొంచెం బెటర్ గదా! అందుకని చెప్పేసేసి మా అత్తయ్య తింటారండి. మా అత్తయ్య ఏంటంటే పీసెస్ తినరు. నార్మల్‌గా రైస్ అయితే తింటారనమాట. చికెన్‌లో పీసెస్ తినరు. మటన్‌లో అయినా పీసెస్ తినరు. మామూలుగా గ్రేవీ అట్లా అయితే తింటారు. సో, ఇంక మామయ్య ఏమో ఈ బిర్యానీలు, పులావులు మామయ్య చాలా తక్కువ అనమాట. మామయ్య ఎక్కువగా పులుసులు కర్రీలు అంటే వంకాయ పులుసని, మునక్కాయ పులుసు, లేదంటే ఇట్లా పులుసులుంటాయి. లేదంటే పచ్చళ్ళు మెయిన్‌లీ మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇట్లాంటివి ఎక్కువ తింటారనమాట. సో, మావి ఈ బిర్యానీలు ఇవన్నీ చాలా తక్కువ. సో, మార్నింగ్ చికెన్ కర్రీ ఉంది. సో, తింటే ఇంకా కర్రీతో తింటారులే అని చెప్పేసేసి కొంచెం వైట్ రైస్ గూడా వండాను. అండ్ పెరుగన్నంలో కంపల్సరీ వాళ్ళకి వైట్ రైస్ ఉండాలి. సో, అట్లా 2 పర్పస్‌ల మీద కొంచెం వైట్ రైస్ గూడా వండాను. అండ్ ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ చూసారు గదా! చికెన్‌లోంచి వాటర్ అంటే ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రీన్ కలర్ పేస్ట్ ఏంటి అంటే అది కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఒక 1 స్పూన్ వరకు కర్డ్ వేశాను. అంటే ఫైన్ ప్యూరీ లాగా వస్తదని చెప్పేసి, అంటే పేస్ట్ లాగా వస్తదని చెప్పేసి. ఇలా కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవడం వల్ల రైస్ గూడా ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావుంటది. అండ్ పీస్ గూడా చాలా బావుంటదండి. నేనైతే ఇంకా లీవ్స్ ఏం వేయననమాట. ఓన్లీ ఆ కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 4, 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటాను. ఆ తర్వాత ఎసరుకు సరిపడా వాటర్ అనమాట. ఒక గ్లాస్ రైస్ అనుకోండి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేస్తాను. నార్మల్ రైస్ అండ్ చికెన్ గూడా కుక్ అవ్వాలి గదా! సో, అందుకని 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసి బాగా మరగనిస్తాను. అంటే నియర్లీ ఒక 8-9 మినిట్స్ పాటు బాగా మరగనిస్తాను. ఎందుకంటే వాటర్ వేయగానే పీస్ అనేది చప్పబడిపోతది గదా! సో, ఆ వాటర్‌లో మళ్ళీ కొంచెం సేపు కుక్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ కొంచెం సాల్ట్, కారము మళ్ళీ పీస్‌కైతే పడతది. సో, అట్లా ఒక 8-9 మినిట్స్ బాగా మరిగిన తర్వాత అప్పుడు రైస్ అయితే వేసుకుంటాను. రైస్ వేసేసి మళ్ళీ ఒకసారి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇంకా కుక్కర్‌కి అంటే లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ రానిచ్చాము అంటే సింపుల్‌గా చికెన్ బిర్యానీ రెడీ అనమాట. సో, మాదేంటంటే మాది ఆల్మోస్ట్ బ్రౌన్ రైసేనండి. మేము హై పాలిష్డ్ రైస్ అయితే యూజ్ చేయము. అంటే నాన్న వాళ్ళ దగ్గరే కదా మేము తీసుకునేది రైస్. సో, పాలిష్ చాలా తక్కువ వేయించుకుంటాము. నియర్లీ ఒక 1 కోటింగ్ కూడా వేయించుకోమనమాట. చాలా తక్కువ పాలిష్. సో, నాకైతే ఆల్మోస్ట్ బ్రౌన్ రైస్ లాగే ఉంటది. అంత టేస్టీగా అనిపించలేదనమాట. ఇంతకు ముందు వరకు పర్లేదు కొంచెం ఒక మీడియంగా వేయించుకునేవాళ్ళం అనమాట పాలిష్. బట్ ఈసారి మాత్రం అసలు ఇక కంప్లీట్‌గా బ్రౌన్ రైస్ లాగా ఉన్నాయి. సో, బ్రౌన్ రైస్ అంటే ఇంకా అంత టేస్ట్ ఉండదు కదా! నార్మల్‌గా తిన్నా గూడా. సో, దానివల్ల నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. బట్ బానే ఉందన్నమాట. ఇంకా నార్మల్ రైస్ అయితే బావుండేదనిపించింది. బట్ పర్లేదండి ఇది గూడా బానే ఉంది. సో, అది ఇంక అట్లాగా చికెన్ బిర్యానీ అయితే చేశాననమాట. ఇవాళ క్లైమేట్ డిమాండ్ చేయడం వల్ల ఇంకా ఆనియన్‌తో సర్వ్ చేసేసుకొని తినేసాము.
ఇంకా రైతా అట్లయితే ఏమి చేయలేదు. ఆనియన్ పెట్టేసుకొని, ఇంకా కర్డ్ వేసేసుకొని తినేసాము. సో, ఇంకా ఆ తర్వాత అయితే మా వాడు ఇంకా హోంవర్క్ చేస్తున్నాడనమాట. నేను యాక్చువల్‌గా నిన్న నిద్ర లేదని చెప్పాను గదా! అందుకని కొంచెం సేపు పడుకున్నాను. ఇంక ఈలోపేమో మా వాడు చక్కగా కూర్చొని హోంవర్క్ చేసేస్తున్నాడు. ఇంకా తినేసి పడుకుని పోయానబ్బా! అసల బాగా నిద్ర పట్టేసిందనమాట. రాత్రి వీడియో వర్క్ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది పడుకోవడం. మార్నింగ్ గూడా లేట్‌గానే లేచాను. సో, ఇంక పడుకోగానే నిద్రొచ్చేసింది. ఇంకా పడుకున్నాననమాట. ఇప్పుడే లేచాను. మా షన్నుగాడు గూడా పడుకొని ఇప్పుడే లేచాడనమాట. సో, ఇంకా పపాయ, పపాయ అని జెప్పేసి గోల జేస్తుంటే, ఇంకా పపాయ అంటే పపాయ కట్ చేసేసి ఇచ్చేసాను. సో, ఇంకా ఇవాల్టి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈ పపాయేనేననమాట. సో, ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పమ్మా షన్ను తల్లి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాగుందా కాయి? కాయి బాగుందా?